ఈరోజు దేవుని బిడ్డలారా, పరలోక పౌరస్త్వం కలిగిన మనం, పరలోక పౌరులుగా పిలువబడుతున్న మనం అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ జీవించినట్లు అక్కడ జీవించకూడదు. అక్కడ ఎలాగా జీవించాలో మనకు అర్థమైతే ఇక్కడ అలాగా జీవిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎక్కడికి వెళ్ళినా మన భారతీయుల బుద్ధి మారట్లేదు. అలాగనే భూమి మీద మనము దేవుని పిల్లలుగా రక్షించబడ్డాము. దేవుడు పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మారుమనస్సు ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత మనకి దేవుని పిల్లలుగా ఒక పేరు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా మన బుద్ధి మారట్లేదు. క్రైస్తవులోనికి వచ్చాము, దేవుని నమ్ముకున్న తర్వాత, రక్షణ తీసుకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, చర్చికి వచ్చి వాక్యాలు వింటూ ప్రార్థన చేసిన తర్వాత కూడా మన బ్రతుకు మారట్లేదు. అదే బుద్ధి, మన బుద్ధి మారట్లేదు. మన భారతీయుడు అమెరికాకి వెళ్ళి ఇదే ఇక్కడ బుద్ధి అక్కడ చూపించినట్లుగా మనము రక్షించబడిన తర్వాత కూడా, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా, దేవుని బిడలుగా పేరు పొందిన మనము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన బుద్ధి మారట్లేదు. అదే భూ సంబంధమైన బుద్ధి, అదే లోకానుసారమైన బుద్ధి, అదే ఆలోచనలు, అవే శరీరేచ్ఛలు, అదే పాపము కొరకైన ఆకర్షణలో మనం పడిపోతూ బుద్ధి మారకుండా మనం జీవిస్తున్నాము. ఇలాగనే జీవిస్తే రేపు పరలోక ప్రవేశం మనకు ఉండదు. అందుకే పరలోకానికి ఆహ్వానం అందరికీ ఉంది, కానీ ప్రవేశము అందరికీ లేదు. పిలుపు అందరికి ఉంది. ఏంటా పిలుపు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీకు అందరికీ ఉంది ఆ పిలుపు. ఇట్స్ అన్ యూనివర్సల్ కాలింగ్. కానీ ప్రవేశం అందరికీ లేదు. ఆహ్వానం, ఇన్విటేషన్ అందరికి ఉంది, కానీ ప్రవేశము అందరికీ లేదన్న విషయం మనకు అర్థం కావాలి. సో పరలోక పౌరులమైన మనము ఈ భూమి మీద కూడా పరలోక పౌరులుగానే జీవించాలి. హల్లెలూయా.